హలో హలో హలో, ఈ కటౌట్ పేరు పొలిటికల్ పాండు. హలో హలో, పొలిటికల్ పాండు నా మాట్లాడేది? కాదు, పిఎం మోడీని మాట్లాడుతున్నా. ఎందుకయ్యా పాండు ఇంత ఓవర్ యాక్షన్? అది నా బ్లడ్ లోనే ఉంటుంది కానీ ఇక మ్యాటర్లోకి వచ్చావయ్యా. నేను ఎస్టీవీ రిపోర్టర్ని, నేను పొలిటికల్ ఏజెంట్ని. గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్ పార్టీల పరిస్థితి ఏంటో నీ ద్వారా జనాలకు చెప్పాలనుకున్నానబ్బా. ఇదిగో ఈ రోజు కూడా మోడీ మీటింగ్ కి 1500 మందిని తీసుకెళ్ళా. ఒక్కొక్కరికి 600, ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్. ఇక ఏజెంట్ గా నాకు ఉంటుంది అనుకో, ఏ పార్టీ మీటింగ్ అయినా సరే నాకు కాల్ రావాల్సిందే. ఆ పార్టీ మీటింగ్ అయ్యేంత వరకు ఆ జెండా పట్టాల్సిందే, జై కొట్టాల్సిందే. అది నా లెవెల్. అందుకేగా నీకు కాల్ చేశా. అది సరే గాని కాల్ రికార్డ్ చేస్తున్నాను ఏంటి? అలాంటి కాదులేబ్బా నేను. ఏమో మీ మీడియా వాళ్ళు నమ్మలేం కదా. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ లీడర్ గురించే అడుక్కో, నాకున్న ఇన్ఫర్మేషన్ జెన్యూన్ గా చెప్తా. మాకు కావాల్సింది అదేగా. ఇదిగో రిపోర్టర్ అన్నా, సెంటర్ లో మోడీ, రాహుల్ గాంధీ దగ్గర నుండి మన తెలుగు రాష్ట్రాల్లో వరకు పిచ్చి పిచ్చి మాటలు, వింత వింత చేష్టలు, రకరకాల వేషాలు వేసే రోజా, మాధవిలత వంటి గురించి కూడా ఎవరు చెప్పిన విషయాలు నేను చెప్తా నీకు. సూపర్ సూపర్ పాండు. కానీ కొన్ని కండిషన్లు ఉన్నాయి, వాటికి ఓకే అంటేనే చెప్తా. కండిషన్లు ఏందయ్యా పాండు? మీరు కొంతమంది లీడర్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ వీడియోలు మీ ఛానల్లో పెట్టుకున్నందుకు మీరు డబ్బులు దొబ్బట్లే. అలాంటిది మీరు ఫ్రీగా చేయాలా? ఏ లీడర్ గురించి అయినా సరే నా స్టైల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే 2000 ఇవ్వాలి. దానికి నువ్వు ఓకే అంటేనే చెప్పు. అది మన లెవెల్. సరేలేవయ్యా. అంతేకాదు, నన్ను నువ్వు ఇంటర్వ్యూ చేయొద్దన్నా, చూడగానే కసుక్కున గుండెల్లో గుచ్చుకునే ఒక మంచి ఫిగర్ ఉండాలి. అలాంటిది ప్రశ్నలు అడుగుతూ ఉంటే నాకు హుషారుగా చెప్పబుద్ధి అవుద్ది, లేదంటే నీరసం వచ్చేసద్దన్నా. అది మన లెవెల్. నీ దుంపదేగా. ఏంటి పండు ఇదంతా? బాధపడిపోకన్నా, అలాంటి కసకు ఫిగర్ ఉంటే నా కోసం కాకపోయినా దానికోసమైనా జనాలు ఎగబడి చూస్తారుగా. అలా నువ్వు చెప్పాలనుకున్న విషయం జనాలకు బాగా రీచ్ అవుతుందన్నా. అది అన్నా నా లాజిక్. అర్థమైంది కదా? ఇక రెడీ చేసుకో. హలో వ్యూవర్స్, ఈ డిస్కషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.